తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ జంట అంటే ముందుగా గుర్తొచ్చేది దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి. ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. అయితే మాధురితో వ్యవహారంతో ఎమ్మెల్సీ దువ్వాడపై వేటు వేసింది వైసీపీ. అయితే తిరిగి వైసీపీలో చేరి తానేంటో నిరూపిస్తానని దువ్వాడ శపథించేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆ ప్రయత్నాలేవి వర్కౌట్ కావడం లేదు అని అర్థమవుతోంది. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ను రాజకీయాల్లోకి తేవాలని ప్రయత్నాల్లో ఉన్నట్టు అర్థమవుతోంది. ఖచ్చితంగా జూనియర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం ద్వారా జగన్ విషయంలో పరోక్ష సంకేతాలిచ్చారు దువ్వాడ శ్రీనివాస్. అంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తే కొత్త పార్టీ పెడితే ఖచ్చితంగా అధికారంలోకి వస్తారని దువ్వాడతో పాటు దివ్యల మాధురి చెబుతున్నారు. ఖచ్చితంగా ఆ పార్టీలో చేరుతామని కూడా చెప్పుకొస్తున్నారు. తద్వారా వైసీపీలో తలుపులు మూసివేశారని అర్థమవుతోంది. ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని వారు పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టయింది. వ్యక్తిగత కుటుంబ వ్యవహారంతో దువ్వాడపై వేటు పడింది. దివ్యల మాధురితో ఆయన సంబంధం వివాదానికి దారితీస్తుంది. నాటకీయ పరిణామాల నడుమ ఆయనపై వైసీపీ వేటు వేసింది. అయినా సరే తిరిగి వైసీపీలో చేరి సత్తా చాటుతానని గట్టిగానే చెబుతూ వచ్చారు. కానీ వైసీపీ నాయకత్వం నుంచి ఆశించిన స్థాయిలో సానుకూలత రాలేదు. అయితే ఇటీవల మళ్ళీ ఇంటర్వ్యూలు ఇస్తున్న దువ్వాడ తన లైఫ్ తమిళనాడు సీఎం విజయ్తో పోలిక ఉందని బాహాటంగా ప్రకటించుకున్నారు. పనిలో పనిగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే సీఎం అవుతారని తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు జూనియర్. మొన్న తమిళనాడులో విజయ్ గెలిచిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పైనే అంతటా ప్రచారం నడిచింది. తర్వాత ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ తన ప్రభావం చూపుతారని ఆ ప్రచార సారాంశం. సరిగ్గా ఇదే సమయంలో దువ్వాడ తమిళనాడు విజయ్ జీవితాన్ని తన జీవితంతో పోల్చుకున్నారు. ఇప్పుడు ఎక్కడో సినిమాలు చేసుకుంటున్న జూనియర్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు, ఆయన అధికారంలోకి వచ్చేస్తున్నారంటూ, ఆ పార్టీలో చేరతానంటూ ఇలా విభిన్న ప్రకటనలు చేస్తున్నారు. అయితే అది సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకునేందుకే కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదని కొట్టిపారేస్తున్న వారు ఉన్నారు.